అయితే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి నిన్నటి వరకు కేసీఆర్ గారికి ఉండటం వల్లే కవితని నిన్నటి వరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు ఆయన పదవి పోయింది కాబట్టి ఈరోజు కవితని అరెస్ట్ చేశారని ఒక వాదన కూడా ఉంది. సో రేపు అదే అంశం ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొనసాగే అవకాశం ఉందంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు ఆయన మీద ఉన్న కేసుల వల్ల ఆయన అరెస్ట్ కాలేదు, కోర్టు వాయిదాల నుంచి తప్పించుకుంటున్నారు. రేపు వన్స్ ఆయన ముఖ్యమంత్రి పదవి పోతే ఈయన కూడా జైలుకి వెళ్తారనే ఒక వాదన వినిపిస్తా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు వరకు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఆల్రెడీ ఇంతకు ముందే ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేశాడు కాబట్టి, ఎక్కడ పడితే అక్కడ దోచేసుకున్నాడు కాబట్టి తండ్రి పేరు అడ్డం పెట్టుకొని, రాజశేఖర రెడ్డి గారి పేరు అడ్డం పెట్టుకొని, కాంగ్రెస్ పేరు అడ్డం పెట్టుకొని పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ స్కాములు చేశాడు, ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేశాడు, ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నాడు. ఎన్ని కేసులకు కూడా ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్ళా. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న గర్వం, పొగరు, నేను అధికారంలో ఉన్నాను, నన్ను ఏమి చేయలేరు, ఏమి పీకలేరు అనే ఒకే ఒక తల బిరుసు అనమాట. 4 రోజులు ఆగితే, ఒక నెల రోజులు ఆగితే ప్రతిపక్ష నేత అవుతాడు. ఎవరిని వదిలిపెడతారు? ఎవరిని వదిలిపెట్టరు. అట్లా అని అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయడానికి లేదండి. ఎవడైనా సరే తప్పు చేసిన వాడు ఎవడైనా చట్టానికి లొంగాల్సిందే. ఎవడికి చట్టం చుట్టం కాదు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఎంత పెద్ద కేసులో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోతాడు, నామరూపాలు లేకుండా చేసేస్తారు కేంద్రం మొత్తం కూడా. చివరికి వాళ్ళ భార్య మీద కూడా కేసులు ఉన్నాయి, అవినాష్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎక్కడ పడితే అక్కడ స్కాములు చేయడం, భూ కబ్జాలు చేయడం, అన్ని ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయండి. చివరికి రోజాతో సహా జైల్లో చెప్పుకొడుతున్నాను, సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నాను. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యాంశాన్ని ఒకసారి మళ్ళీ చూస్తే మార్చి 15 నాటికి 5 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటికీ నిందితుల్ని సరైన రీతిలో శిక్షించకపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక సభ పెట్టి దానికి మొత్తం ఎవరైతే ఇప్పటి వరకు సునీత గారికి మద్దతుగా నిలిచారో వాళ్ళందరినీ ఆవిడ అక్కడికి పిలిచారు. షర్మిలా గారు వెళ్ళారు, వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యం ఉన్నారు, సునీత గారు ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ కూడా నేను వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే హంతకుండు అని తెలిసాక కూడా అతనికి రక్షణ కల్పిస్తా ఉన్నాడు, నోరారా అన్నా అని పిలిచిన ఆయన అని చెప్పి షర్మిలా గారు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు వాళ్ళు మాట్లాడిన విధానాన్ని, సో పచ్చ ముసుగు తొలగిపోయింది, తెలుగుదేశం రాసించిన స్క్రిప్ట్ను వాళ్ళు చదువుతా ఉన్నారని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. సాక్షి పత్రికలు కూడా అదే వస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? అసలు నిజంగా ఒక కుటుంబ సభ్యుడు అయి ఉండి ఒక రక్త సంబంధం అనేది కూడా లేకుండా బాబాయిని చంపేసి అధికారంలోకి రావడం కోసం బాబాయిని చంపేశావు. కనీసం నిజంగా నీకు ఏ పాపం తెలియకపోతే, నువ్వు ఏమీ చేయించకపోతే, నీ పేరు బయటికి రాదని భయపడకపోతే, నువ్వు ఇప్పటి వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావుగా, ఎన్నో ఎలగబెట్టానని ఇప్పుడు ఊరు వాడ ఊదర కొడతా ఉన్నావు. నీ సొంత బాబాయిని చంపిన హంతకుని ఇప్పుడు వరకు పట్టుకోలేదంటే నువ్వు అసలు ఏమి కుటుంబ సభ్యుడివి, ఏమి ముఖ్యమంత్రివి? నీ సొంత కుటుంబానికి న్యాయం చేయలేనుడివి, ఇంకా మిగతా అక్క చెల్లెమ్మలకి ఏమి న్యాయం చేస్తావు? నీ సొంత పిన్నికే న్యాయం చేయలేనుడివి, ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వలకి అమ్మలకి ఏమి న్యాయం చేస్తావు? దీంట్లో ముఖ్య ముద్దాయివి, ముఖ్య కారకుడివి నువ్వే జగన్మోహన్ రెడ్డి. నీ తమ్ముడే, నీ భార్యే, మీరు మొత్తం కలిసి నీ మేనమామే, మొత్తం ముఖ్య ముద్దాయిలు మొత్తం 4. నువ్వు, నీ మేనమామ, నీ తమ్ముడు, నీ భార్య. గుర్తుపెట్టుకో, ఈ 4 మాత్రం జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి 2024 ఎలక్షన్ తర్వాత. ఎవరిని సొంత బాబాయిని చంపేస్తే ఇప్పుడు వరకు కూడా అతిగతి లేకుండా, విచారణ లేక ఇప్పుడు వరకు ఆ నిందితుని పట్టుకోకపోతే నిన్ను ఏమనాలి జగన్మోహన్ రెడ్డి? నీ కుటుంబ సభ్యులంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. రక్త సంబంధాన్ని పోగొట్టుకున్నావు నువ్వు ఈరోజు. ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీతో చేదోడు వాదోడు, నీ చేతిలో చేసి నీ అడుగులో అడిగేసి ఎట్లా నడుస్తారని అనుకుంటా ఉన్నావు నువ్వు ఈరోజు. సొంత బాబాయ్, కన్న తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, అతన్ని చంపితేనే దిక్కు మొక్కు లేదు ఈరోజు. నీకే ఓటేయొద్దని చెప్తా ఉన్నారు ఈరోజు. అంటే నీ గురించి ఎక్కడైనా నువ్వు చేసినవి చెప్తే, నీ గురించి మాట్లాడితే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల, నీ గురించి మంచిగా మాట్లాడితే, నువ్వు చేసిన దోపిడీలన్నీ కప్పిపుచ్చితే వాళ్ళు వైసీపీ వల్ల. ఇది ఎక్కడి న్యాయం అయ్యా జగన్మోహన్ రెడ్డి? నిజాలు నిప్పు లాంటివి, ముట్టుకుంటే కాలిపోతాయి అన్నట్టుగా నిజం నిప్పు లాంటిది కాబట్టి అంత ఉలిక్కి పడతా ఉన్నావు, అంత అదిరిపోతా ఉన్నావు, అంత బెదిరిపోతా ఉన్నావు. నీ సాక్షి పేపర్లో ఫోటోలు వేపిస్తా ఉన్నావు. నువ్వు ఏమి చేసినా నువ్వు పీకేది ఏమీ లేదు. ఇంకా నీ పదవి కాలం అయిపోయింది. ఇవాళతో నీ చాప్టర్ క్లోజ్.
30 రోజుల్లో 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ముగ్గురు మహానుభావులు కలిసి ఎవడు దాడికి అప్పచెప్తాలో, ఎవడు ఏ జైల్లో చెప్పకూడదు తినాలో రాసి పెట్టుకోండి. ఎవడు ఏ జైల్లో ఉండాలో ఎవడు దాన్ని నిర్ణయించుకోండి. నీ భార్యతో సహా జైల్లోకి వెళ్తారు, గుర్తుపెట్టుకో. నీ బాబాయ్ హత్య కేసులో నీ భార్య ముద్దాయి. మరలా ఒక మహిళగా నేను చెప్తా ఉన్నాను, నీ భార్య కూడా జైల్లోకి వెళ్ళిపోయిద్ది. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇన్ఛార్జీలకి ఒక ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళగా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రాన్ని అద్దాల పాతాల్లోకి తొక్కేశాడన్న సంగతి అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా, మద్యం రాష్ట్రంగా చేశాడని అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో యువతని నాశనం చేశాడని అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న సంగతి అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా రౌడీ రాజ్యంలో, రౌడీల చేతుల్లో రౌడీ రాజ్యం నడుస్తుందని, జగనన్న రాజ్యం నడుస్తుందని అందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను, ఒక చెల్లిగా మనసు పూర్తిగా మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. మనసు పూర్తిగా ఆలోచించండి అన్న. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోకి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని ఒకే ఒక్క ధ్యేయంతో మనం అందరం పనిచేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, తెలివితేటలు, సామర్థ్యాలు కలిగిన నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మంచి చేస్తారని నమ్మే మనం ఒక నాయకులం, కార్యకర్తలం. చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా దూరదృష్టితో ఆలోచిస్తాడని మనందరికీ తెలుసు. యావత్ భారతదేశం, ఇతర దేశాలకు కూడా తెలిసిన నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు ఈరోజు మనకు సీట్ ఇవ్వలేదని కుంగిపోవద్దు, అధైర్య పడిపోవద్దు. ఆ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి సీట్ ఇచ్చినా వాళ్ళకి కలిసికట్టుగా పనిచేయాలని, వాళ్ళతో పాటు మమేకమై కొనసాగాలని, వాళ్ళలో అడుగు వేయాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు మనం అందరం పోరాటం చేయాలని ఒక మహిళగా, మీ ఇంటి ఆడపడుచుగా, ఒక చెల్లిగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నానన్న. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడా కూడా కించపరచకూడదు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ ఒక చిన్న మాట కూడా అనకూడదన్న. మన ఇంటి పెద్ద అల్లాళ్ళు కాబట్టి వాళ్ళని మనం ఎక్కడా కూడా ఒక చిన్న మాట కూడా అనకూడదు. పార్టీ వాళ్ళకి మనం ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకూడదు. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, జనసేన పార్టీ అధికారంలోకి, బీజేపీ పార్టీ అధికారంలో వచ్చేలా చూద్దాము. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవసరం. దయచేసి మరలా ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నానన్న. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేస్తా ఉన్నాను.